మనిషి ఆయుష్ ఎంత అంటే చాలా మంది 100 ఏళ్ళు అని చెబుతూ ఉంటారు. కానీ సైంటిస్టులు ఏం చెప్తున్నారో తెలుసా? తాజా అధ్యయనం షాకింగ్ విషయాలు బయటపెట్టింది. మానవుల గరిష్ట ఆయుష్ 156 ఏళ్లనట. అంతకు మించి బతికే అవకాశమే లేదంట. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఎన్ని వచ్చినా సరే ఈ పరిమితిని దాటలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా గుండె, మెదడు కణాలే మన జీవిత కాలాన్ని తగ్గిస్తున్నాయని తేలింది. మానవుడి ఆయుష్పై ఎప్పటి నుంచో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఎన్పిజే ఏజింగ్ అనే ప్రతిష్టాత్మక శాస్త్రీయ పత్రికలో ప్రచురితమైన ఒక అధ్యయనం దీనిపై కీలక విషయాలు వెల్లడించింది. మనిషి గరిష్టంగా 156 ఏళ్లు మాత్రమే జీవించగలడని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. శరీరంలోని కణజాలంలో పేరుకుపోయే కోలుకోలేని DNA నష్టం, ముఖ్యంగా సోమాటిక్ మ్యూటేషన్లు దీనికి ప్రధాన కారణాలని పరిశోధకులు తెలిపారు. వృద్ధాప్యానికి కారణమయ్యే అన్ని రకాల మార్పులను తొలగించిన మనిషి సగటు ఆయుష్ 146 నుండి 194 ఏళ్ల మధ్య ఉంటుందని, సోమాటిక్ మ్యూటేషన్ను పరిగణలోకి తీసుకుంటే ఇది 156 ఏళ్లుగా ఉంటుందని అధ్యయనం పేర్కొంది. గుండె, మెదడు కణాలే ఈ ఆయుష్ను పరిమితం చేయనున్నాయని సైంటిస్టులు గుర్తించారు. ఎందుకంటే ఈ అవయవాల కణాలు విభజన చెందవు, కొత్తవి ఏర్పడవు. దీనివల్ల సోమాటిక్ మ్యూటేషన్లు పేరుకుపోయి చివరికి అవయవాలు పనిచేయకుండా పోతాయని శాస్త్రవేత్తలు వివరించారు. కాలేయం వంటి అవయవాలు వేల సంవత్సరాల పాటు మ్యూటేషన్లను తట్టుకోగలవట. ఎందుకంటే వాటి కణాలు నిరంతరం కొత్తవిగా మారుతాయి. కానీ మెదడు, గుండెకు ఆ సామర్థ్యం లేదు. ఈ అధ్యయనం సహరచయిత ఎవెన్డి ఎఫ్యోమోవ్ చెప్పిన దాని ప్రకారం సోమాటిక్ మ్యూటేషన్లను శరీరం నుండి పూర్తిగా తొలగించే శస్త్రచికిత్సలు ప్రస్తుతం అందుబాటులో లేవు. యాంటీ ఏజింగ్ చికిత్సలు ఎంత అభివృద్ధి చెందినా జన్యుపరమైన నష్టాన్ని నియంత్రించలేకపోతే ఒక జీవపరమైన పరిమితిని దాటలేవని అధ్యయనం నొక్కి చెప్పింది. ఒకవేళ వృద్ధాప్యం లేని మనిషిని ఊహించుకుంటే, సోమాటిక్ మ్యూటేషన్లు లేకపోతే సగటు ఆయుష్ 1759 ఏళ్లుంటుందని, కానీ ఈ మ్యూటేషన్లు చేర్చగానే అది 156 ఏళ్లకు తగ్గిపోయిందని పరిశోధనలు వెల్లడించారు. మొత్తానికి ఈ అధ్యయనం మానవ ఆయుష్పై కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. యాంటీ ఏజింగ్ చికిత్సలు ఎంత ప్రభావవంతంగా ఉన్నా జన్యుపరమైన నష్టాన్ని అదుపు చేయకపోతే ఆయుష్కు ఒక పరిమితి తప్పదని స్పష్టం చేసింది. గుండె, మెదడు కణాల ఆరోగ్యంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. భవిష్యత్తులో ఈ సోమాటిక్ మ్యూటేషన్లపై మరింత లోతైన పరిశోధనలు జరిగే అవకాశం ఉంది. మరిన్ని వృద్ధాప్య కారణాలను పరిగణలోకి తీసుకుంటే మానవ ఆయుష్ అంచనా మరింత తగ్గే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.